హాయ్ అండి. మామిడికాయ పచ్చడి పట్టబోతున్నాను. మామిడికాయలు చిన్న రసాలు తీసుకున్నాను. నేను 2 డజన్లు తీసుకున్నాను. వాటికి ఏమేం కావాలో చూపిస్తాను. పచ్చడికి కావలసినవి చిన్న రసాలు 2 డజన్లు తీసుకున్నాము. ఆవాలు కేజీ తీసుకున్నాను. మెంతులు పావు కేజీ తీసుకున్నాను. ఉప్పు 2 కేజీలు తీసుకున్నాను. కారం కేజీ తీసుకున్నాను. అర కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఈ పెద్ద ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇంత ఎల్లుల్లిపాయలు అయితే బాగుంటాయి. ఆయిల్ తీసుకున్న శనగ నూనె ఇది. మామిడికాయలు 1 గంట నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి తుడిసి ఇలా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ముక్కలు కొట్టేటప్పుడు ఇది ఇలా ఈ తొడిని దగ్గర ఇలా కట్ చేయాలి. కాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. కాయ పండిపోయింది. తొడిని దగ్గర ఇలా కట్ చేయాలి. ఇది కూడా పండిపోయింది. ఇలా చెట్టు మచ్చలు ఆకు మచ్చలు ఉంటాయి కదా కొన్నిటికి, ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తా కాయ. ఇలా నిలువుగా పెట్టి ఇలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ జీడి తీసేసుకోవాలి. కాయ ముదిరితే ఇలా రేఖలు వస్తాయి. ఇది కవరు ముదరలేదనుకో దానికి అతుక్కుపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది నిలువుగా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. జీడి కట్ చేయకుండా ఇలా ఎప్పటికప్పుడు తీసేసుకుంటే జీడి కట్ అవ్వకోకుండా ముక్కలు మరకలు పడుకోకుండా ఉంటాయి. ముక్కలు ఇలా 2 గంటలు ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి కలుపుతున్నాను. పచ్చడి కలిపేటప్పుడు మీకు చూపిస్తాను. ఇలా ఆరబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు కలుపుతున్నాను. పచ్చడి ఈ 2 కేజీలు ముక్కలకి కొలతలు చెప్తున్నాను. 2 గంటలు ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఆవపిండి తీసుకుంటున్నాను. 2 కేజీల ముక్కలకి 300 ఆవపిండి పోయాలి. 300 గ్రాములు. ఈ గ్లాసు 150. 1 2 ఆవాలు ఆరబెట్టుకొని ఇలా చూడండి వేయించుకున్నాను. ఆవాలు వేయించాను, మెంతులు కూడా వేయించాను. మేము పచ్చి వేసుకోము, వేయించినవే వేసుకుంటాం. ఇప్పుడు కారం పోస్తున్నా. కారం కూడా 300 గ్రాములు. రెండు గ్లాసులు కారం, 2 గ్లాసులు ఆవపిండి, 300 గ్రాములు కారం. ఇప్పుడు మెంతిపిండి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు. తర్వాత ఉప్పు
ఇప్పుడు ఉప్పు 250 గ్రాములు వేస్తున్నా. తర్వాత మూడో రోజు ఇంకో కొంచెం వేయాలి, 300 గ్రాములు. ఇప్పుడు 250 గ్రాములు వేస్తున్నా. మూడో రోజు చూసుకొని ఉప్పు చూసుకొని 50 గ్రాములు వేస్తా. వెల్లుల్లిపాయలు 1/2 కిలో. పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు చూసుకున్న తర్వాతే కలుపుకోవాలి. ఇది 1/2 కేజీ లోట. 1/2 కేజీ లోటతో 1/2 కేజీ పోస్తున్నా. ఇప్పుడు ఈ ముక్కలు నూనెలో వేస్తా. ఇలా వేయటం వల్ల ముక్కలు బిరుసుగా సంవత్సరం అంతా గట్టిగా మెత్తబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ నూనెలో తడిపిన ముక్కల్ని ఈ పిండిలో వేయాలి. ముక్కలన్నీ ఇలానే వేసుకోవాలి. ముక్కలన్నీ ఇలా నూనెలో తడిసేలాగా తడుపుకోవాలి. ఇలా తడుపుకుంటే ముక్కలు పచ్చడి సంవత్సరం అంతా ఉన్నా కానీ మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండి ఇది కలిపేసుకోవాలి. ఈ బేసిన్లో ఇరికైపోయిందని ఈ తాంబూలంలో పోసాను. ఇప్పుడు ఈ మిగిలిన నూనె కూడా పోసి కలుపుకోవాలి. పొడి లేకోకుండా పోసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ నూనె పోసాయి. ఇప్పుడు ఫస్ట్ 1/2 కేజీ ఆయిల్ పోసాను. ఇంకొక లోటా తీసుకున్నాను. ఇది ఒక 1/2 కేజీ, మొత్తం కేజీ పోస్తున్నాను. ఇలా పొడి లేకుండా కలిపేసుకొని జాడీల్లో పెట్టుకోవాలి. నేను ఇప్పుడే జాడీలో పెట్టను. మూడో రోజు ఉప్పు చూసేసి కలిసిన తర్వాత మీకు చూపించి అప్పుడు తర్వాత పెడతాను. నేను ఇప్పుడు పెరుగు బకెట్లో పెడుతున్నాను. ఇలా కలిపేసుకోవాలి. పొడి లేకుండా కలుపుకోవాలి. అంతా మూడో రోజు మీకు కలిపేటప్పుడు చూపిస్తాను. మళ్ళీ ఇందాక పసుపు వేయటం మర్చిపోయాను. 1 స్పూన్ పసుపు వేస్తున్నా. ఇది చిన్న స్పూన్తో 2 స్పూన్లు పసుపు వేసా. ఇది 1 స్పూనే అవుతుంది. ఇందాక మర్చిపోయా కదా అని ఇప్పుడు వేసా. ఇప్పుడు డబ్బాలోకి తీసేస్తున్నా.
హాయ్ అండి. మామిడికాయ పచ్చడి కలుపుతున్నాను. ఈ రోజుకి 3వ రోజు. ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగో ఇలా ఉందో చూడండి. ఇలా ఉంది. కేజీన్నర పోసా నేను. 2 కేజీలు మామిడికాయ ముక్కలకి కేజీన్నర నూనె పోసా. 3వ రోజు కలుపుతున్నాను నేను. ఇలా కర్ర పెట్టి కలుపుతాం మేము. మళ్ళీ బేసిన్లో పోసి అలా కలపం, ఇలానే కలుపుతాం. ఇలా 5 రోజులు కలుపుతాం అనమాట. ఉదయమో సాయంత్రమో, ఉదయమో సాయంత్రమో. కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, చాలకపోతే తిని చూసి అప్పుడు మళ్ళీ కాస్త ఉప్పు వేస్తాం. నేను 2 కేజీలకి కొలతలు చెప్తాను, అలా చేసుకోండి. చాలా ఈజీగా వస్తుంది రాని వారికి కూడా. రసాలకాయలే తీసుకున్నాం మేము, నాటుకాయలు తీసుకోలేదు. ఇలా కలుపుకోవాలి. అంటే పెద్ద పెద్ద తబ్బుల్లో పోసామనుకోండి, అది కలపడం చాలా కష్టం అయిపోతుంది కదా. అందుకనే మేము ఎప్పుడు కూడా ఇలా కొద్ది కొద్దిగా 2-3 ఆటలే పట్టుకొని ఇలా కలుపుకుంటాము. కలుపుకొని 5 రోజులు ఇలా కలుపుతూనే ఉంటాం. ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం. పచ్చడి ఇలా కొంచెం మెత్తగా పట్టుకోకుండా ఆవపిండి, మెంతిపిండి కొంచెం బరకబరకగా పట్టుకోవాలి. అప్పుడే నానిన తర్వాత పూసలు పూసలుగా ఉంటుంది, లేకపోతే జెల్లీలాగా అయిపోతుంది. ఇలా చూపించిన కొలతలతో పట్టుకోండి. పచ్చడి చాలా బాగా కుదురుతుంది. ఉంటానండి. బాయ్ అండి.